కంగ్రాట్స్ అండి. హలో, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక కింద కదా అంటే యాక్చువల్లీ టెన్షన్లో ఉన్నా. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది, ట్రెమండస్ రెస్పాన్స్ ఉంది. ఆ సినిమా గురించి చెప్పాలంటే ఏంటంటే, నేను ఆల్రెడీ సినిమా స్టోరీ ఇప్పుడు చెప్పేసిన ఆల్రెడీ. నేను ఇప్పుడు లాస్ట్ టైము మన టీజర్ రిలీజ్ అప్పుడే నేను సినిమా స్టోరీ చెప్పేసిన. నేను దాన్ని చాలా స్పష్టంగా ఏం చెప్పిన అంటే ఏంటంటే, ఇప్పుడున్న ప్రేమలు కాదు ఇది, ఎప్పుడో ఉండాల్సిన ప్రేమలు అని చెప్పేసి చెప్పినాను నేను చాలా స్పష్టంగా. ఇప్పుడున్న యువత, నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇప్పుడున్న యువత కంపల్సరీ ఈ సినిమాని తప్పకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఎందుకంటే ఈ సినిమాని వాళ్ళే మోస్తున్నారు. ఇప్పుడు నిన్నటి నుంచి నేను చాలా ప్రీమియర్ షోలకి, తర్వాత మార్నింగ్ నుంచి థియేటర్లకి విజిట్ చేశాము. మొత్తం హౌస్ఫుల్ ఉంది. ప్లస్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది కూడా, థియేటర్స్ కూడా పెంచారు ఇప్పుడు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇండస్ట్రీలో పైరసీ మీద మనము కొట్లాడుతున్నాం కదా, దీన్ని ప్రతి ఒక్కరికి ఈ కథ ప్రతి ఇంటికి చేరాలని, ప్రతి ఒక్కరు చూడాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ సినిమాని 99 రూపీస్కే మీ ఊర్లో, మీ దగ్గరలో ఉన్న థియేటర్లో ఇస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ యూత్ చూడాల్సిన సినిమా అని చెప్పేసి నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సినిమాని గట్టిగా నిర్మించిన మన సాయి గారికి, తర్వాత నితిన్ గారికి, మా వేణన్నకు స్పెషల్గా. ఎందుకంటే ఈ సినిమా నేను ఆల్రెడీ వేణన్నతో 2-3 సార్లు కలిసి చూడడం కూడా జరిగింది. స్టోరీ సెలెక్షన్లో కానీ, సాయి కంఫర్ట్కి ఇచ్చిన ఆ ధైర్యం కానీ, ఈ సినిమా వెనుక మొత్తం నిలబడి ప్రతి దగ్గర నుండి చూసుకున్న వేణన్నకు కానీ, ఈ సినిమా రిలీజ్కి సహకరించిన బన్నీ గారికి, వంశీ గారికి కానీ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఇంకా ఈ సినిమా గురించి కనుక చెప్పాల్సి వస్తే కనుక, నేను ఇప్పటికే ఒక 3-4 సార్లు చూసిన, నేను ఇంకా చూస్తూనే ఉన్నా. ఎందుకంటే మా హీరోయిన్లు కానీ, ఎస్పెషల్లీ మా వెంకన్న కానీ, సినిమాలో నా ప్రతి పాత్ర అంటే, ఈ మధ్యకాలంలో నేను జనరల్గా సినిమా లవర్ని, నేను రెగ్యులర్ సినిమాలు చూస్తూ ఉంటా. గత 2-3 సంవత్సరాల నుంచి, అంటే 2-3 సంవత్సరాలు కాదు, గత ఒక 10 ఇయర్స్ నుంచి ఇంత ఇంటెన్స్ ఉన్న లవ్ స్టోరీ అయితే నేను చూడలేదు ఎక్కడ కూడా. యాక్టింగ్ పరంగా కావచ్చు, మ్యూజిక్ పరంగా కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఎక్కడ కూడా ఇంత మనము వేలు పెట్టి చూపలేని విధంగా ఉంది సినిమా. అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కంపల్సరీ వెళ్ళి మీరు మీ దగ్గరలో థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆ పర్సన్ నేను స్టేజ్ మీదకి పిలిచారు.